హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిక్ టాక్స్ విత్ కార్తిక్. సో ఐపీఎల్ డీటెయిల్స్లో మనం చాలా టీమ్స్ గురించి మాట్లాడుకుందాం. బట్ ఇప్పుడు నేను ఏదైతే టీం గురించి మాట్లాడుతున్నానో ఆ టీమ్కి ఒక గొడవ అయితే అయింది లాస్ట్ టైం వాళ్ళ క్యాప్టెన్ ఇంకా వాళ్ళ ఓనర్ చాలా డిసప్పాయింట్మెంట్ చూపించాడు. గ్రౌండ్లోనే వాళ్ళ క్యాప్టెన్ని మాటలు అన్నాడు. బట్ తర్వాత ఓనర్ తీసుకెళ్ళడం మొత్తం సెట్ అవుతుంది అనుకో. లాస్ట్ టైం ఎక్స్పెక్టెడ్ ఆ క్యాప్టెన్ ఈ టీంని వదిలేస్తాడు అని. సో అదే జరిగింది. అదే టీమ్ మీకు తెలిస్తే కనుక కింద కమెంట్లో చెప్పండి. సో బిఫోర్ నేను ఈ టీం గురించి డిస్కస్ చేసే ముందర నేను చెప్పే కంటెంట్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో కమింగ్ బ్యాక్ టు ద టీమ్, ఆ టీం ఏదో కాదు, లక్నో సూపర్ జైంట్స్. సో లక్నో సూపర్ జైంట్స్ ఏ ప్లేయర్స్ని రీటైన్ చేసుకున్నారు, ఏ ప్లేయర్స్ని వదులుకున్నారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో వాళ్ళ ఫస్ట్ ఇంటెన్షన్ వచ్చి లెఫ్ట్ హ్యాండర్స్ మోస్ట్ డేంజరస్ వెస్టిండీస్ లెఫ్ట్ హ్యాండర్ మోస్ట్ డేంజరస్ బ్యాట్స్మెన్ అయిన నికోలస్ పురన్ని వాళ్ళు 21 crores పెట్టి రీటైన్ చేసుకున్నారు. నికోలస్ పురన్ గురించి నేను ఒక విషయం చెప్పాలనుకున్నా. తనకు ఒక మేజర్ యాక్సిడెంట్ అయింది ఒక 4 to 5 years బ్యాక్. సో డాక్టర్స్ అన్నారు ఇంకా నడవలేవు అని అన్నారు. కానీ నికోలస్ పురన్ నడవడం కాదు, పరిగెత్తగా చిరుతలాగా పరిగెత్తి చాలా మంచిగా క్రికెట్ అయితే ఆడుతున్నాడు. సో హీఈస్ అన్ ఇన్స్పిరేషన్. సో తను అనుకున్న రోజు ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో గ్రౌండ్లో. నికోలస్ పురన్ ఒక బ్యాట్స్మెనే కాకుండా తను ఒక వికెట్ కీపర్ అనమాట నికోలస్ పురన్. సో నికోలస్ పురన్ని వాళ్ళైతే రీటైన్ చేసుకున్నారు. సో వెస్టిండీస్ ప్లేయర్స్ పెట్టింది పేరు అనమాట పొట్టి ఫార్మాట్ ఆఫ్ క్రికెట్, అంటే T20 ఫార్మాట్ క్రికెట్లో వెస్టిండీస్ ప్లేయర్స్ చాలా బాగా ఆడుతారు. సో అందులో నికోలస్ పురన్ కూడా. సో తనని కూడా బాగా రీటైన్ చేసుకున్నారు. సో నికోలస్ పురన్ అయిపోయిన తర్వాత వాళ్ళ సెకండ్ రీటెన్షన్ వచ్చేసి రవి బిష్నాయ్ని వాళ్ళు జస్ట్ సెకండ్ రవి బిష్నాయ్ని వాళ్ళు వచ్చి 11 crores రీటైన్ చేసుకున్నారు. రవి బిష్నాయ్ మొన్న మధ్య మనకు జరిగిన సౌత్ ఆఫ్రికా సిరీస్లో ఫిడల్ రోల్ ప్లే చేశాడు అనమాట. అంటే మన సెకండరీ స్పిన్నర్ రోల్ అయితే ప్లే చేశాడు. రవి బిష్నాయ్ గురించి ఒక్కటి చెప్పాలి. ఫ్యూచర్లో ఇండియాకి మెయిన్ ఫ్రేమ్ స్పిన్నర్ ఇప్పుడు ఎవరైతే అశ్విన్ టెస్ట్ మ్యాచ్లో అండ్ కుల్దీప్ యాదవ్ ఓడిఎస్లో ఉన్నాడో ఫర్ ష్యూర్ ఫ్యూచర్లో రవి బిష్నాయ్ విల్ బీ ద మెయిన్ స్పిన్నర్ ఫర్ ఇండియా. అది అనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. రవి బిష్నాయ్ ఎక్కువ స్పిన్నింగ్ కాకుండా బాగా మంచిగా గూగ్లీస్లోనే చాలా వేరియేషన్స్ ఉంటాయి. సో రవి బిష్నాయ్ని వాళ్ళు 11 crores పెట్టి వాళ్ళు రీటైన్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళ థర్డ్ రీటెన్షన్ వచ్చేసి మయాంక్ యాదవ్ కన్సిస్టెంట్గా 130 to 140 km/h బాల్ చేయదు. అట్లాంటి బౌలర్ మన ఇండియన్ టీంలో ఇప్పటివరకైతే లేడు. సో తనని కూడా వాళ్ళు 11 crores పెట్టి రీటైన్ చేసుకున్నాడు. సో మయాంక్ యాదవ్ లాస్ట్ టైం మనకి ఐపీఎల్లో 156.7 km/h ఒక బాల్ అయితే వేయడం జరిగింది. దట్ టు కింగ్స్ లెవెన్ పంజాబ్ మీద అనుకుంటా. దట్ ఈస్ ద ఫాస్టెస్ట్ బాల్ ఇన్ ఐపీఎల్ 2024. సో మన ఇయర్ ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తాడో చూడాలి. సో తను ఇండియాకి కూడా తను డెబ్యూ చేశాడు, బాగా వికెట్స్ తీశాడు. సో తన డెబ్యూ అనేది జరిగింది. సో వాళ్ళ నెక్స్ట్ రీటెన్షన్ వచ్చేసి మోసిన్ ఖాన్ ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ లిస్ట్లో 4 crores రీటైన్ చేసుకున్నాడు. మోసిన్ ఖాన్ కూడా లాస్ట్ టైం కొన్ని మ్యాచెస్ ఆడలేదు. కానీ మోసిన్ ఖాన్ రీటైన్ చేసుకోవడానికి ఏంటంటే ఏ టీం అన్న ఒక లెఫ్ట్ ఆర్మర్ని ప్రిఫర్ చేస్తారనమాట. సో ఎల్ఎస్జీ వాళ్ళు అనుకున్నారు లెఫ్ట్ ఆర్మర్ నువ్వు మాకు మంచిగా యూజ్ అవుతావు, సో వచ్చేసాను అనుకో. సో అతన్ని కూడా వాళ్ళు రీటైన్ చేసుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళు ఆయుష్ బదోనీని వాళ్ళు రీటైన్ చేసుకున్నారు. అది కూడా ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ లిస్ట్లో 4 crores వాళ్ళు రీటైన్ చేసుకున్నారు. సో ఆయుష్ బదోని మంచిగా లోవర్ మిడిల్ ఆర్డర్లో వస్తాడు, మంచి రన్ స్కోర్ చేస్తాడు. లాస్ట్ టైం ఒక మ్యాచ్ని లక్నో సూపర్ జైంట్స్ కి గెలిపించాడు. సో హీఈస్ అ బ్రిలియంట్ బ్యాట్స్మెన్ అని చెప్పాలి. సో ఇది వాళ్ళ 4 రీటైన్స్. ఓవరాల్గా వాళ్ళు ఒక వికెట్ కీపర్, ఒక స్పిన్నర్, ఒక బ్యాట్స్మెన్, ఇంకా 2 బౌలర్స్ని మెయిన్ స్ట్రీమ్ బౌలర్స్ని వాళ్ళైతే రీటైన్ చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు వదులుకున్న ప్లేయర్స్ గురించి మాట్లాడదాం. మెయిన్గా వాళ్ళు వదులుకుంది వాళ్ళ ఎక్స్ క్యాప్టెన్ అయిన కేఎల్ రాహుల్ని. సో కేఎల్ రాహుల్ లాస్ట్ టైం టీమ్ మేనేజ్మెంట్తో చెప్పాడంటే దట్ నేను టాప్ ఆఫ్ ది ఆర్డర్ ఆడాను, మిడిల్ ఆర్డర్ ఆడతాను, బికాజ్ నాకు ఇండియన్ టీంలో టాప్ ఆఫ్ ది ఆర్డర్ ప్లేస్ లేదు. సో మిడిల్ ఆర్డర్లో ఐ జస్ట్ వాంట్ గెట్ ఎ ఛాన్స్ అని చెప్పి. కానీ వాళ్ళ టీమ్ మేనేజ్మెంట్ ఇంకా వాళ్ళ కోచ్ అందరు కలిసి లేదు నువ్వు టాప్ ఆఫ్ ది ఆర్డర్ ఆడాలి, సో ఫ్రాంచైజీ క్రికెట్ వేరు, ఇండియన్ టీం వేరు, సో నువ్వు టాప్ ఆఫ్ ది ఆర్డర్ ఆడాలి అని చెప్పి. అది కూడా కాకుండా వాళ్ళ ఓనర్తో కూడా ఇష్యూ అవడంతో సో రాహుల్ ఆ టీం నుంచి బయటకు రావడం అయితే జరిగింది. సో మొన్న మధ్య రాహుల్ ఒక ట్వీట్ కూడా పెట్టాడనమాట. సో ఏంటంటే తను ఒక టీం కోసం చూస్తున్నాడు, ఎక్కడైతే తను ఫ్రీగా ఆడగలుగుతాడు. అండ్ తను ఇంకొక ట్వీట్ ఏం పెట్టాడంటే 2025 T20 ఇండియన్ టీంలోకి రావాలని చెప్పి రాహుల్ అయితే అనుకుంటున్నాడు. సో దానికోసం ఏ టీం అయితే తనకి బాగా యూస్ఫుల్ అవుతుందో ఆ టీంకి వెళ్ళాలని అనుకుంటున్నాడు. సో మోస్ట్ ప్రాబబ్లీ కేఎల్ రాహుల్ నాకు తెలిసి ఆర్సీబీకి వెళ్తాడు. బికాస్ ఆర్సీబీ వాళ్ళకి ఒక కీపర్ కావాలి, ప్లస్ వాళ్ళు ఒక లాంగ్ టర్మ్ కెప్టెన్ కోసం కూడా చూస్తున్నాడు. ఇఫ్
పర్ ఛాన్స్ ఆర్సీబీ వాళ్ళు విరాట్ కోహ్లీని క్యాప్టెన్ చేయొద్దు అనుకుంటే, ఇఫ్ విరాట్ కోహ్లీ క్యాప్టెన్ చేస్తే ఆబ్వియస్లీ విరాట్ కోహ్లీ విల్ బి ద కప్. దాని గురించి ఇన్ డీటెయిల్గా మనం ఆర్సీబీ రీటెంజర్స్లో మాట్లాడుతాం. సో ఇదే కాకుండా వాళ్ళు క్వింటన్ డికాక్, లాస్ట్ టైం ఆ రాహుల్కి ఓపెనింగ్ పేరు ఎవరైతే ఉన్నారో క్వింటన్ డికాక్, ముంబై నుంచి ఎవరైతే తను వచ్చాడో తనని కూడా వదులుకున్నారు. ఇది కూడా కాకుండా లాస్ట్ టైం ఆ డికాక్ లేని ప్లేస్లో ఎల్ఎస్జీ వాళ్ళకి చాలా మంచిగా పర్ఫామ్ చేసిన కైల్ మేరీస్ని కూడా వాళ్ళు వదులుకొని వాళ్ళు ఇంకొక సర్ప్రైజింగ్ లీవ్ ఎవరంటే స్టోనీస్, ఒక మంచి ఆల్రౌండర్ స్టోనీస్ కూడా. సో ఇది వాళ్ళు చెప్పుకోదగ్గ వదులుకున్న బ్యాట్స్మెన్స్లో వాళ్ళు వదులుకున్నది. కమింగ్ బ్యాక్ టు బౌలర్స్, వాళ్ళు ఆఫ్ఘన్ స్పీడ్ స్టార్ అయిన నవీన్ ఉలక్ని వదులుకున్నారు. నవీన్ చాలా మంచిగా కన్సిస్టెంట్గా బాల్ చేస్తాడు, ఆఫ్ఘనిస్తాన్తో కూడా బాగున్నారు. ఇది కాకుండా ఇండియన్ వన్ ఆఫ్ ద ఆల్రౌండర్ అయిన ఎవరైతే 2 years బ్యాక్ కేఎల్ రాహుల్కి డెప్యూటీగా కొన్ని మ్యాచెస్ అయితే తను క్యాప్టెన్సీ కూడా చేశారు, తను ఎవరో కాదు కృణాల్ పాండ్యాని కూడా వాళ్ళు వదులుకున్నారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే దీపక్ కూడా ఎవరైతే మంచి ఆల్రౌండర్ తను కూడా వదులుకున్నారు. సో ఇది వాళ్ళు రిలీజ్ చేసింది. వాళ్ళ దగ్గర ఒక ఆర్టీఎం అయితే ఉంది, అది అన్క్యాప్డ్ ప్లేయర్ కాదు, ఎవరికైనా యూజ్ చేయొచ్చు. సో మళ్ళీ ఎవరు కోసం వాళ్ళు ఎవరిని రీటైన్ చేసుకుంటారు, ఎవరి కోసం ఆర్టీఎం వాడతారని మనం ఆప్షన్లో చూడాలి. మీకేమనిపిస్తుందో కమెంట్ రూపంలో చెప్పండి. నేను చెప్పే కంటెంట్ కానీ నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.